యాదవ సామాజిక వర్గానికి చెందిన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్కు సంబంధించి బాధ్యత తీసుకున్న రోజే స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచంద్ర రెడ్డి అసభ్య పదజాలంతో ఆమెను తీవ్రంగా విమర్శించడం బీసీ సమాజ్ తరఫున, అదేవిధంగా యాదవ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున, బీసీ కుల సంఘాల తరఫున మేము మొదటగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకొరకంటే ఈరోజు ఓర్వలేనితనంతో ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కనీసం వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ఈరోజు అగ్రవర్ణ నాయకుడు అలా మాట్లాడడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకొరకంటే నువ్వు పార్టీలో ఉన్న వ్యక్తివి, అసలు నీవు డెవలప్ చేసుకోకుండా నీ క్యాడర్ను అసలు ఫ్లెక్సీలో తన తండ్రి ఫోటో లేదని అవమానకరంగా మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. అసలు కాంగ్రెస్ పార్టీ ఒక యూత్ ప్రెసిడెంట్గా ఉంటూ ఒక యాదవ్ బిడ్డకి ఇచ్చిన పదవిని తట్టుకోలేక ఈరోజు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతని వెంబడే పార్టీ నుంచి సస్పెండ్ చేయలే. ఇంకొకటి, ఒక బీసీ మహిళకు అవమానం జరిగింది కాబట్టి మహిళా గౌరవానికి భంగం వాటినందుకు అతనిపై క్రిమినల్ కేసు పెట్టాలి, ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము బీసీ సమాజ్ మరియు యాదవ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్న వ్యక్తిని కూడా ఆ గౌడ సామాజిక వర్గం పేరు చెప్పి ఈరోజు విమర్శించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయిందో ఆలోచించాలి. అదే ఒక బీసీ వ్యక్తి కనుక ఈరోజు ఆ విధంగా పదజాలంతో మాట్లాడుంటే ఇదివరకే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసేది. ఒక అగ్రవర్ణ నాయకుడు ఆ విధంగా మాట్లాడిన ఈ రోజు వరకు చూస్తూ ఊరుకుంది. కాబట్టి ఈ రెడ్డి అగ్రవర్ణ ప్రభుత్వానికి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో బీసీ సమాజం మొత్తం అతనికి గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.